ఆత్మ నిర్భర భారత్ అని మనం వింటా ఉన్నాం. ఆ, భారత్ సైనిక రంగం లోపట డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్ హబ్ గా ఇవాళ మారింది. ఒకప్పుడు ప్రపంచం దేశాల నుంచి భారత్ డిఫెన్స్ ఇంపోర్ట్ చేసుకున్నది. ఇప్పుడు మనం అనేక దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాం ఆయుధాలను. మనం ఈ సందర్భంగా మహనీయుడు ఏపీజే అబ్దుల్ కలాం గారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. మనకు తెలిసి ఇవాళ మనం చూస్తా ఉన్నాము సుదర్శన చక్ర S-400 ఇవాళ భారతదేశానికి ఏ రకంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లోపల రక్షణ కవచంగా మిగిలిందో, ఆకాష్, బ్రహ్మోస్, త్రిశూల్, నాగ్, అగ్ని, పృథ్వీ, ఇటువంటి క్షిపణులు ఇవాళ భారతదేశం యొక్క రక్షణ రంగాన్ని పటిష్టం చేసినాయి. ఈ రోజున మనము ప్రపంచానికి చాలా స్పష్టంగా మన యొక్క త్రివిధ దళాల యొక్క సమన్వయము, త్రివిధ దళాల యొక్క శక్తి సామర్థ్యము ఎంత పకడ్బందీగా టార్గెట్ ఛేదించగలుగుతుందో చేసి చూపెడతా ఉన్నాం. ఇంకొక చర్చ జరుగుతా ఉంది యుద్ధం గురించి. భారత్ ఎప్పుడు కూడా యుద్ధాన్ని తనకు తానుగా కోరుకోలేదు. కానీ పాకిస్తాన్ ఏర్పడ్డ నాటి నుంచి ఎప్పుడు భారత్ తోటి యుద్ధాన్ని కోరుకుంటూ వచ్చింది. గతంలో జరిగినటువంటి యుద్ధాలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు కూడా దీనికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణలు. ఇంతకంటే ఉదాహరణలు అవసరం లేదు. అవును, తెలుసు ఇవాళ యుద్ధం జరిగితే ఖచ్చితంగా నష్టం ఉంటుందని తెలుసు. ఒకవేళ ఇవాళ మనం ఆలోచన చేయాల్సి వస్తే భారత్ ముందు ఇప్పుడు ఉన్నటువంటిది శాంతి కోసం, దేశ అభివృద్ధి కోసము అనివార్యమైతే యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి భారత్ ముందర ఉంది. చాలా వాదనలు వినబడతా ఉన్నాయి యుద్ధం దీనికి పరిష్కారం చూపెట్టగలుగుతుందా అని. కానీ అనివార్యమైతే యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు భారత్ ముందు ఉన్నది. తర్వాత భారత్ ను యుద్ధంలోకి దింపాలనేటువంటి విదేశీ శక్తుల యొక్క ప్రయత్నాలు కూడా ఒక పక్కన ఉన్నాయి. వాటిని కూడా విస్మరించలేము. ఎందుకంటే ఒక పక్కన అభివృద్ధి వైపు వేగంగా దూసుకుపోతున్నటువంటి భారత్ ను ఏదో ఒక రకంగా యుద్ధంలోకి లాగాలనేటువంటి కుయుక్తులు, కుటిల నీతులు కూడా ఉన్నాయి. కానీ దీనికి భారత్ యొక్క నాయకత్వం ఇప్పుడు ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని చూపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల యొక్క విధి విధానాలు మనం కూడా చూస్తే పాలస్తీనా, హమాస్, హిజ్బుల్లా, ISI చర్చలు ఇవాళ గత రాత్రి ఏ విధంగా సామూహికమైనటువంటి డ్రోన్ అటాక్స్ భారత్ మీద చేయాలనేటువంటి దానికి 3 నెలల ముందే వ్యూహరచన జరిగిందనేటువంటి విషయం బయటకు వచ్చింది. దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో బట్టినే పాలస్తీనాకి జైగొట్టేటువంటి నేతలు, పాలస్తీనా జిందాబాద్ హ్యాండ్ బ్యాగ్ భుజానికి వేసుకొని పార్లమెంట్ పోయేటువంటి నేతలు ఉన్నారు. ఇవాళ చూడొచ్చు ఇవాళ పాలస్తీనా ఇవాళ ఏ రకంగా భారత్ యొక్క విధ్వంసాన్ని కోరుకుంటుందో. చైనా ద్వంద్వనీతి చూడొచ్చు మనం. ఎందుకంటే చైనా మొదటి నుంచి కూడా పాకిస్తాన్ వైపే ఉంది, ఈ రోజు కూడా పాకిస్తాన్ వైపే ఉంటది. ఎందుకంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ తన స్వప్రయోజనాల కోసం ఇవాళ పాకిస్తాన్ దిక్కు చైనా ఉండబోతుంది. టర్కీకి మొన్న కదండి భూకంపం వస్తే మనము తిండి సప్లై చేసినాము, మెడిసిన్స్ సప్లై చేసినాం. కానీ ఇవాళ టర్కీ ఏం చేస్తుంది? పాకిస్తాన్ మద్దతుగా మోహరించింది, అక్కడ వాళ్ళ యుద్ధ నౌకలను పంపింది. బంగ్లాదేశ్ ముస్లింల పైన అకృత్యాలు జరిగితే మనం కదా, మన సైన్యం కదా త్యాగాలు చేసి ఇవాళ బంగ్లాదేశ్ ని ఏర్పాటు చేసింది. కానీ ఇవాళ బంగ్లాదేశ్ ఇవాళ భారత్ పైన కాలు దూతా ఉంది, పాకిస్తాన్ కు మద్దతుగా నిలుస్తా ఉంది. ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తూ ఓటు బ్యాంక్ రాజకీయాలు మన దగ్గరనే కాదు, ఇవాళ కెనడాలో కూడా ప్రభావవంతంగా నడుస్తా ఉన్నాయి. ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని అక్కడ కెనడాలో ఉన్నటువంటి రాజకీయాలు ప్రోత్సహిస్తా ఉన్నాయి. ఆ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం పాకిస్తాన్ పక్షాన నిలుస్తున్నాయి. కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏందో ప్రపంచం కళ్ళ ముందర ఉంది. దాన్ని భారత్ ఖచ్చితంగా చేసి చూపెడుతుంది అనేటువంటి విశ్వాసం కూడా ప్రపంచ దేశాల ముందర ఉన్నది. పూర్తి స్థాయి యుద్ధం వస్తే ఏం జరుగుతుంది అనేటువంటిది ఈ రోజు ఒక ప్రశ్న కదా. ఒకటి మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పగలుగుతున్నాను, అత్యంత తక్కువ సమయం లోపల యుద్ధాన్ని పూర్తి చేయబోతుంది భారతదేశం. అదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ఆపరేషన్ సింధూర్ ప్రారంభం కాగానే త్వరగా పూర్తి చేయండి అనేటువంటి మాట ట్రంప్ వాడిండు. కాబట్టి భారత్ పక్కా ప్రణాళికతో ఉంది, అత్యంత త్వరగా వేగవంతంగా ఇవాళ తన యొక్క మిషన్ ను పూర్తి చేయబోతా ఉంది. అది పాకిస్తాన్ 3 ముక్కలైతుందా, బలూచ్ లిబరేషన్ ఆర్మీ రోల్ ఏముంటది, పంజాబ్ లో తిరుగుబాటు ఏ విధంగా ఉంటది, తర్వాత పూర్తి స్థాయి యుద్ధం అయితే మనం పూర్తి స్థాయి యుద్ధాన్ని మనం ప్రారంభం చేయలేదు, పాకిస్తాన్ ప్రారంభం చేసింది. మనం ఆపరేషన్ సింధు పేరు మీదన టార్గెట్ అటాక్స్ చేసినాం. మనం కేవలం టెర్రరిస్ట్ గ్రూపులను టార్గెట్ చేసుకొని మనం లక్ష్యాన్ని ఛేదించడం. అందుకే మనకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ప్రెస్ బ్రీఫింగ్ లో కూడా
కల్నల్ ఖురేషి చాలా స్పష్టంగా చెప్పింది, వి బ్రేక్ బ్యాక్ బోన్ ఆఫ్ ద టెర్రరిజం. ఉమ్, టెర్రరిజం యొక్క బ్యాక్ బోన్ ను మేము బ్రేక్ చేస్తామని చెప్పింది. జైషే మహమ్మద్ గాని, లష్కరే తోయిబా గాని, హిజ్బుల్ ముజాహిదీన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ను లక్ష్యంగా చేసుకొని మనము టార్గెట్ అటాక్స్ చేస్తున్నాం. కానీ వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ భారత్ యొక్క పౌరులను, భారత్ యొక్క నగరాలను, అదేవిధంగా మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ ను టార్గెట్ చేసుకొని అటాక్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది పూర్తి స్థాయి యుద్ధం వైపు రైట్. దారితీస్తుంది. అందులో నో డౌట్. పూర్తి స్థాయి యుద్ధం జరుగుతగిన భారత్దే పై చేయి, అందులో కూడా నో డౌట్. దీర్ఘకాలికమైనటువంటి యుద్ధంగా ఇప్పుడు ఉండబోదు. చాలా స్వల్ప కాలం లోపల పాకిస్తాన్ బ్రేక్ కాబోతుంది. పిఓకే ఏదైతే మనం అంటా ఉంటాం, ఆపరేషన్ సింధూర్ కదా, కశ్మీరం, అందాల కశ్మీరం, ఈ దేశమాత నుదిటి సింధూరం అంటాం మనం. అవును. హిందూ మహిళల యొక్క సింధూరాన్ని తుడిచి, సింధు నది లోపట హిందువుల రక్తాన్ని ఏరులై పారిస్తామని ప్రగల్భాలు పలికి, దేశ విభజన సమయం లోపట సింధు నది లోపట హిందువుల రక్తాన్ని ఏరులై పారించినటువంటి పాకిస్తాన్ ఇస్లామిక్ మతోన్మాద తీవ్రవాదానికి శాశ్వత ముగింపు పలకబోతాము. అందుకే పిఓకేని కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ పూర్తి స్థాయి యుద్ధం అయితే ఇవాళ పిఓకే కూడా భారత్ క్లెయిమ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటది. అందుకే దేశ ప్రజలు కూడా అదే ఆశిస్తా ఉన్నారు. ఇంకొకటి, ఇవాళ న్యూక్లియర్ బాంబు గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. న్యూక్లియర్ బాంబులతోటి కూడా ఎట్లా డీల్ చేయాలో మన త్రివిధ దళాలకు తెలుసు. భయం వల్ల మనం ఆలోచన చేయాల్సింది, ఇవాళ త్రివిధ దళాలు దేశ సరిహద్దులను కాపాడితే పాకిస్తాన్ తోటి ఎట్లా డీల్ చేయాలో తెలుసు, ప్రపంచ దేశాలతో ఎట్లా డీల్ చేయాలో తెలుసు. కానీ దేశంలో తయారైతున్నటువంటి మానవ బాంబులు ఉన్నాయి కదా, ఈ దేశంలో తుకడే గ్యాంగులు ఉన్నాయి కదా. ఒకవేళ యుద్ధం, పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ దేశ ప్రజలు కూడా దాని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. తమ వంతు